సాధించుకుందాం 29 కార్మిక చట్టాలను అమలు చేయాలి 29 కార్మిక చట్టాలను యథాతథంగా వ్యతిరేకిద్దాం 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిద్దాం 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి విబిజి రామ్ చట్టాన్ని అమలు చేయాలి మన్రేగాను యథాతథంగా అమలు చేయాలి మన్రేగాను యథాతథంగా రద్దు చేయాలి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి విత్తన సవరణ చట్టాన్ని రద్దు చేయాలి వ్యతిరేకిద్దాం ఎల్ఐసిలో ప్రైవేటు పెట్టుబడులకు వ్యతిరేకంగా వ్యతిరేకిద్దాం ప్రైవేటైజేషన్ కు వ్యతిరేకంగా కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకుందాం ప్రభుత్వ రంగ సంస్థలను అమెరికాతో వేసుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి రద్దు చేయాలి సామ్రాజ్యవాద అమెరికాతో ఒప్పందం చేసుకున్న వాణిజ్య ఒప్పందాలను రద్దు చేయాలి రద్దు చేయాలి. సమ్మెలో భాగంగా ఈరోజు హైదరాబాదు నగరంలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో మరి ఈరోజు నిరసన కేంద్ర ప్రభుత్వము తీసుకొస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మరి దాదాపు 18 కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ కొనసాగించడం అనేది జరిగింది. మరి ఈ ర్యాలీని ఉద్దేశించి మన షేక్ వలి గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. మిత్రులారా, కామ్రేడ్స్, ఈరోజు దేశవ్యాప్తంగా యావత్ కార్మిక వర్గం తమ హక్కుల కోసం కదం తొక్కుతా ఉంది. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నరేంద్ర మోడీ ప్రధాని అనుసరిస్తున్న కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సంఘటిత అసంఘటిత కార్మిక వర్గం 4 లేబర్ కోడ్లను వ్యతిరేకిస్తూ 3 నల్ల చట్టాలను వ్యతిరేకిస్తూ సమాన పనికి సమాన వేతనం కోసం, కనీస వేతన సౌకర్యాల కోసం, కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా ఈ రోజు సార్వత్రిక సమ్మెను జయప్రదం చేశారు. ఈ జయప్రదంలో భాగంగా ఈ యొక్క హైదరాబాద్ సిటీలో బహుజన వామపక్ష కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రధానంగా ఈ రోజు మన లేబర్ ఆఫీస్ వరకు తీసుకొచ్చి ప్రభుత్వం వెంటనే ఏదైతే అమలు చేస్తా ఉందో కార్మిక రైతు వ్యతిరేక చట్టాలను కోళ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తా ఉంది. ప్రజాస్వామికమైన న్యాయమైన కార్మికులు లేవనెత్తున్న ఏవైతే డిమాండ్లు ఉన్నాయో వాటిని పరిష్కరించమని చెప్తా ఉంది. నీలాంటి నియంతలు, నీలాంటి అప్రజాస్వామికవాదులు చరిత్రలో కలిసిన కాలగర్భాన్ని ఒక్కసారి చూసుకుంటే నువ్వు అందులో చేరక తప్పదని ఈ సందర్భంగా బహుజన వామపక్ష కార్మిక సంఘాలు గుర్తు చేస్తున్నాయి. దుర్మార్గమైన, అప్రజాస్వామికమైన, అమానుషమైన ఈ యొక్క ప్రజా వ్యతిరేక విధానాల ద్వారా దేశాన్ని, దేశ ప్రజలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టడం, సామ్రాజ్యవాదానికి అప్పనంగా దేశ సంపదను దోచిపెట్టడం, ఇది ప్రజా వ్యతిరేక చర్య, దుర్మార్గమైన వ్యతిరేక చర్య అని చెప్పి బహుజన వామపక్ష కార్మిక సంఘాలు ఈ రోజు ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తున్నాయి. వెంటనే మీ విధానాన్ని మార్చుకోకపోతే భవిష్యత్తులో ప్రజా ఆగ్రహాన్ని తీవ్రతరం చేయాల్సిన అవసరం ఉంటుందని, ఆ దిశగా మీరు వెంటనే మీ పద్ధతులు మార్చుకొని కార్మిక రైతు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని రాజ్యాంగబద్ధంగా మీకొచ్చిన పదవులను, రాజ్యాంగబద్ధంగా మీకొచ్చిన పదవిని ఈ యొక్క ప్రజల కోసమే ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల మెచ్చిన పాలన, ప్రజల మెచ్చిన విధానాలతో ముందుకు కొనసాగాలని ఈ రోజు నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉంది. థ్యాంక్ యూ మిత్రులారా. యుద్ధంలో భాగంగానే పోరాటమై కొన్ని 44 కార్మిక చట్టాలు సాధించుకున్నటువంటి ఒక చరిత్ర భారత కార్మిక వర్గానికి ఉంది. ఇవాళ భారత స్వతంత్ర ఉద్యమంలో లేని బీజేపీ పార్టీకి ఆ విలువలు తెలియదు కాబట్టి ఇలా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లు తీసుకొచ్చి ఆ 4 లేబర్ కోడ్లు ఇవాళ మొత్తం కార్మికులకు వాళ్ళకు ఉరితాలై ఉన్నటువంటి ఒక పరిస్థితిగా ఉంది. ఎందుకంటే అందులో రేపు అమలు చేయాలనేది వాళ్ళు ఏదైతే మొదలుపెట్టిరో అది అమలు అవుతే కార్మికులకు చాలా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి రేపు భవిష్యత్తు తరానికి అదొక బానిస పద్ధతుల
యజమానుల దగ్గర, కార్పొరేట్ పెట్టుబడిదారుల దగ్గర పనిచేసేటువంటి విధానం ఉంటుంది కాబట్టి దాన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ దేశవ్యాప్తంగా కార్మిక వర్గం రోడ్ల మీదకి వచ్చింది. ఇది చివర కాదు, ఇది ఇప్పుడే ఆరంభం మాత్రమే. రేపు భవిష్యత్తులో అమలు చేసినా, ఇంకా నూతనంగా ఏం చేసినా కూడా అవి మొత్తం రద్దు చేసుకునేంత వరకు కార్మిక వర్గం సంఘటితమై పోరాడుతుందని తెలుపుతున్నాం. ఈరోజు మన ప్రధానమంత్రి మోదీ గారు కార్మికుల వ్యతిరేకంగా మారిపోయినరు, ప్రజలందరూ గమనిస్తున్నారు. ఆ ఉద్దేశంతో ఇవాళ భారతదేశ వ్యాప్తంగా కూడా కార్మికులు ఐక్యమై ర్యాలీ తీస్తూ తమ నిరసన తెలియజేస్తున్నారు. ముఖ్యంగా మోదీ గారు భారతదేశానికి ప్రజలకు ప్రధానియా లేక అంబానీ అదానికి గుమస్తా అన్న విషయము ప్రజలలో ఒక రకంగా వ్యక్తమవుతుంది. కాబట్టి మోదీ గారు, మీరు ఏదో మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రైమ్ మినిస్టర్ కావడం కాదు, మతంలో ఉన్న ప్రజలు కూడా చాలా మంది ఉన్నారు, నీకు ఓటేసిన వాళ్ళు, మరి అందరినీ ఇవాళ కడుపు కొట్టడానికి ప్రయత్నిస్తున్నావు. అది నీకు మంచి పద్ధతి కాదు. గతంలో దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఇవాళ కార్మికుల ఐక్యత, కార్మికుల ఐక్యత, మోదీ డౌన్, మోదీ మోదీ మోదీ. ఇప్పుడు PUCI కార్యదర్శి కాసిం గారు మాట్లాడతారు. మరి ఈ సమ్మెకు విచ్చేసిన అన్ని కార్మిక సంఘ నాయకులకు మరి కార్యకర్తలకి విప్లవాభినందనలు తెలియజేస్తూ, ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన కార్మిక 4 వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని బేషరతుగా మేము చెప్తా ఉన్నాం. అయ్యా నరేంద్ర మోడీ గారు, మీరు పరిపాలన ప్రజల వైపు నుండి చేయాలి కానీ అదాని అంబానీ కాళ్ళ కాడ వాళ్ళ కాళ్ళని పిసుకుంటూ మరి మీరు పరిపాలన అందిస్తున్నారు. ఇది ఏమాత్రం శ్రేయస్సు కాదని మీకు హెచ్చరిస్తున్నాం. కాబట్టి మీరు తెచ్చిన ఈ 4 చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోపోకుంటే మరి ఈ కార్మిక సంఘాలు, కర్షకులు అందరూ మరి ఉవ్వెత్తిన లేచి నీకు బుద్ధి చెప్తారని హెచ్చరిస్తున్నాం. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత. ఇప్పుడు అడ్వకేట్ దామోదర్ రెడ్డి సార్ మాట్లాడతారు. ఇందాక సోదరి మనులు చెప్పారు, భార్యకు అన్నం పెట్టినైనా దేశానికి ఏదో చేస్తాడని చెప్పి మనం నమ్మలేము. కార్మిక చట్టాలను అమలు చేయకుండా కార్మికులకు ఉన్నటువంటి హక్కులను కూడా కాలదోయడానికి చాలా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నది. యజమానులకు అనుకూలంగా అన్ని ప్రభుత్వాలు ఈనాడు పనిచేస్తూ ఉన్నాయి. కార్మికుల పరిస్థితి మరింత దిగజారిపోతుంది. కరోనా పీరియడ్ తర్వాత మరి వాళ్ళకు ఉన్నటువంటి చిన్న చిన్న వస్తువులను కూడా తొలగిస్తున్నారు. గుర్తింపు లేనటువంటి కార్మిక సంఘాలుగా ఇప్పుడు పెద్ద పెద్ద కార్మిక సంఘాలు కూడా మారబోతున్నాయి. కార్మిక సంఘాలను గుర్తించని పరిస్థితి ఇంతకుముందు ప్రభుత్వంలో ఉన్న కేసీఆర్ గారు చెప్పారు మనకు. ఆర్టీసీ అతిపెద్ద కార్మిక సంస్థ, గుర్తింపు ఉన్న కార్మిక సంఘాలను నేను గుర్తించనని చెప్పారు. అలాగే కేంద్రంలో కూడా అలాంటి పరిస్థితే ఉంది. మన హక్కుల కొరకు మనం పోరాడాల్సిన అవసరం ఉంది. యాక్చువల్గా చూసినట్టుంటే చరిత్రలో మొట్టమొదటిసారి కార్మికులు బాంబేలో సమ్మె చేసి స్వాతంత్రం మా జన్మ అని చెప్పారు. దాని తర్వాత సుమారు 10 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తీర్మానం చేసి స్వాతంత్రంకు మేము కట్టుబడి ఉన్నామని చెప్పారు. కార్మికులే ఈ దేశానికి స్వాతంత్రం తేవడానికి బలమైన పునాది వేశారు. అలా సంపాదించుకున్న స్వాతంత్రాన్ని, హక్కులను పోగొట్టుకోకుండా మనం ప్రతి ఒక్కరూ కృషి చేయవలసిన అవసరం ఉంది. దీని కొరకు ప్రతి ఒక్కరూ నడుం బిగించాల్సిన అవసరం ఉందని చెప్పి కోరుకుంటున్నాం. సినిమా వేదిక అధ్యక్షులైనటువంటి లారా గారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. రోజు దేశవ్యాప్తంగా ఉన్న కార్మికులంతా కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ దేశంలో 40 కోట్ల మంది సంఘటిత అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికులంతా కూడా రోడ్డు ఎక్కడానికి ప్రధాన కారణం
ఈ దేశ సంపదని, దేశ కార్మిక రంగాన్ని అదానీ అంబానీలకు దోచిపెట్టడానికి బీజేపీ ప్రభుత్వం కొన్ని విధానాలు తీసుకొచ్చింది. ఇవాళ లేబర్ కోడ్లే కాదు, కార్మిక వ్యతిరేక విధానాలే కాదు, ప్రజా వ్యతిరేక విధానాలను కూడా బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తూ ఉంది. ఇలా కార్పొరేటీకరణ, బహుళజాతి మల్టీనేషనల్ కంపెనీలకి సహజ సంపదల్ని కూడా అప్పనంగా దారబెట్టడానికి ఇలా ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇలా మైదాన ప్రాంతాల్లో, అడవుల్లో, గనుల్లో, కొండల్లో, కార్ఖానాల్లో పనిచేస్తున్న కార్మిక రంగం మీద ఇవాళ ఈ సమ్మెపోటు కూడా ఇలా నడుస్తుందనే విషయాన్ని కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా 4 లేబర్ కోడ్లో ప్రధానంగా 2-3 విషయాలు ప్రధానంగా ఉన్నాయి. 8 గంటల పని విధానాన్ని 12 గంటలకి పని విధానాన్ని తీసుకొచ్చింది. అలాగే కార్మిక ప్రాంతాలలో, మురికి వాడలలో, అలాగే మిల్లులలో, రైస్ మిల్లులలో, కార్మిక వాడలలో, ఇలా పరిశ్రమల్లో పనిచేసే వాళ్ళకి సమ్మె చేసే హక్కును కూడా కోల్పోవడం జరిగింది, తీసివేయడం జరిగింది. అలాగే దేశ కార్మిక వర్గం మీద ఇవాళ బీజేపీ ప్రభుత్వం ఒక గొడ్డలి పెట్టు లాంటి విధానాన్ని కొనసాగిస్తూ ఉంది. అందుకనే దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఇవాళ కార్మిక రంగం అంతా కూడా ఈ దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చింది. అలాగే ఉద్యమాలు చేస్తే, పోరాటాలు చేస్తే ఏదైనా సాధ్యమవుతుందని కూడా కార్మిక వర్గం నిరూపించింది. ఎందుకంటే గత 2-3 సంవత్సరాల క్రితం దేశంలో రైతు చట్టాలని 3 నల్ల చట్టాలు ఏదైతే తీసుకొచ్చిందో దానికి వ్యతిరేకంగా దేశంలో ఉన్న కార్మిక రంగం అంతా, రైతులంతా కూడా ఢిల్లీ నడు వీధుల్లో సంవత్సరం పాటు దీక్ష చేసి, పోరాటాలు చేసి ఆ 3 నల్ల చట్టాలని రద్దు చేయడం జరిగింది. అలాగే భారతదేశ ప్రజలకి, కార్మిక వర్గానికి, రైతాంగానికి నరేంద్ర మోడీ గారు కూడా క్షమాపణ చెప్పడం జరిగింది. అందుకనే పోరాడితే పోయేదేమి లేదు, భారీ సంఖ్యలు తప్ప ఐక్య ఉద్యమాల ద్వారా, ఐక్య పోరాటాల ద్వారానే కార్మిక వర్గం తమ హక్కుల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ సమాజంలో ఉందని తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. దేశం మీద మనము సుధా హోటల్ కా నుంచి మొదలుకొని లేబర్ ఆఫీస్ దాకా వచ్చి మన వినతి పత్రాన్ని ఈ నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వము అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మనం ఒక మెమోరాండం ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ లేబర్ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. మిత్రులారా, 29 లేబర్కు అనుకూలమైన చట్టాలను రద్దు చేస్తూ పెట్టుబడిదారులకు అనుకూలమైనటువంటి 4 లేబర్ కోడ్లను ఈ బీజేపీ ప్రభుత్వము తీసుకొచ్చి వాళ్ళ కొమ్ము కాస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వాన్ని నమ్మకండి. ఇది ఎప్పటికైనా కార్మిక వ్యతిరేక పార్టీయే. దయచేసి మిత్రులారా, ఈ రోజు కాదు, ఈ 4 లేబర్ కోడ్లు రద్దయ్యేంత వరకు మనము పోరాటాలు చేస్తూనే ఉండాలని చెప్పేసి మన కార్మికులు అందరం కలిసి ఐక్యంగా పోరాడాలని చెప్పేసి నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన జేఏసీ గారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కమ్యూనిస్టు జేఏసీ నాయకులు కోళ్ళ జనార్దన్ అన్న మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈరోజు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి సార్వత్రిక సమ్మెలో భాగంగా అనేక ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, సామాజిక సంఘాలు కలిసి ఒక ర్యాలీగా తీసుకొచ్చి ఈరోజు లేబర్ ఆఫీస్ దగ్గర తమ నిరసన తెలియజేస్తున్న సందర్భంలో జరిగే సమావేశానికి వచ్చినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా ప్రసాద్ అన్న, ధనలక్ష్మక్క, అందరూ కూడా పేరు పేరున జై భీములు తెలియజేస్తున్నా. మిత్రులారా, బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ రోజు వరకు దేశవ్యాప్తంగా దశాబ్దాలుగా, శతాబ్దాలుగా ప్రజలు చేసిన పోరాటాల ఫలితంగా సాధించుకున్నటువంటి హక్కులు మొత్తం కూడా హరించి వేస్తూ, నల్ల చట్టాలను అమలు చేస్తూ పార్లమెంట్లో చట్టాలు చేయడం జరుగుతున్నది. ఇంతకుముందే మిత్రుడు రాజు గారు మాట్లాడినట్టుగా దేశంలో, రాష్ట్రాలలో ఉన్నటువంటి సహజ వనరులను, సంపదను మొత్తం కూడా ఈ రాష్ట్రంలో, దేశంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులకు దారదత్తం చేసే విధంగా నల్ల చట్టాలు తీసుకొచ్చి దాన్ని అమలు చేయడం జరుగుతున్నది. నిజానికి ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజా సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు, బహుజన పార్టీలు, అనేక మేధావులతో కూడినటువంటి సంఘాలన్నీ కూడా మాట్లాడేది ఏంటంటే ఈ రాష్ట్రంలో ఉన్న సంపద మొత్తం కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెందాలి, ఈ దేశంలో ఉన్న సంపద మొత్తం కూడా దేశ ప్రజలకు చెందాలి, ఆ సంపద కూడా ప్రజలకు అందరికీ సమానంగా పంపిణీ కావాలనే నినాదంతో అనేక రాజకీయ ఉద్యమాలు చేస్తూ అనేక హక్కులు సాధించుకోవడం జరిగింది. దాని ఫలితంగానే ఎన్నో హక్కులు సాధించుకుంటూ కార్మికులు రోజుకు 8 గంటల పని కాలాన్ని, తర్వాత కనీస వేతనాల చట్టాలు లాంటి అనేక చట్టాలను పోరాడి సాధించుకోవడం జరిగింది. కానీ ఈ మధ్యకాలంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత సంపద మొత్తం కూడా గుజరాత్ పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా చట్టాలు చేస్తూ వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు అమలు చేయడం జరుగుతున్నది. ఎక్కడైనా ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాటం చేస్తే ఆ పోరాడుతున్నటువంటి నాయకులందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళు అరెస్టులు చేయడం, చిత్రహింసలకు గురి చేయడం, హత్యాకాండకు పాల్పడడం, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఆ విధానాలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాట సాధించుకున్న హక్కులను యథావిధిగా దాన్ని అమలు చేయాలని, ఇంకా సాధించుకోవాల్సిన హక్కులు కూడా ఉన్నాయి, వాటిని కూడా
వారు సాధించుకోవడం కోసం ఈ కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఈ సామాజిక సంఘాలు అన్నీ కూడా కలిసి పెద్ద ఎత్తున పోరాటం చేస్తాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే కాలంలో జరిగే పోరాటంలో కమ్యూనిస్ట్ పార్టీలు, బహుజన పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా సంఘటితమై బీజేపీ మతోన్మత రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా, కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేసి ఆ ప్రభుత్వాన్ని కూల్చేసి ప్రజారాజ్యాన్ని నిర్మించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆ సందర్భంలో మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని తెలియజేస్తూ ప్రపంచ కమ్యూనిస్టులు అందరూ కూడా ఐక్యం కావాలని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు ప్రసాదానికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. 4 నల్ల చట్టాలను రద్దు చేస్తూ కొనసాగిన ఈ సమ్మెకు ధన్యవాదాలు తెలుపుతూ ఈరోజు మహిళల్ని 12 గంటల పని విధానాన్ని అమలు చేస్తున్న మోడీ ఎన్నో దేశాల నుంచి వచ్చిన పోరాటము, అక్కడ ఈ అమెరికాలో క్లారా జెట్కిన్ 8 గంటల పని విధానాన్ని కొనసాగించి అమలు చేసింది. అదే 8 గంటల పని విధానాన్ని ఈనాడు మన అంబేద్కర్ రాసిండు రాజ్యాంగంలో. ఆ రాజ్యాంగాన్ని కొనసాగించాలి. ఈ 4 చట్టాలు తీసేసి ముందు ఉన్న చట్టాలను కొనసాగిస్తూ ఈ మోడీ లేకపోతే మేము దేశవ్యాప్తంగానే కాదు మహిళలు కూడా సగభాగం అంటూ మేము ఈనాడు ఈ ఉద్యమంలో పాల్గొన్నాము. ఈ సమ్మెలో ఈ మహిళలకు ఈ వ్యతిరేకమైన ఈ చట్టాన్ని రద్దు చేయాలి. ఈ 4 చట్టాలు ఇప్పుడు ఈ మేము పాత చట్టాన్నే కొనసాగించాలంటూ కోరుకుంటున్నాం.